నేను ఇక్కడ ఉన్నట్టు దివ్యమ్మకి ఎలా చెప్పేది? రౌడీలకి తెలిసిపోతుంది. రౌడీలకి ఎలా తెలిసిపోయింది దివ్యమ్మా? నాగభూషణ ఫోన్ ని పిన్ని ట్రాప్ చేసినట్టుంది. ఎలాగైనా నాగభూషణాన్ని కాపాడి కోర్టుకు తీసుకువెళ్ళాలి. పద చారుకేశ. ఎక్కడికి వెళ్ళారు చారుకేశ? దివ్యమ్మ, కోర్టుకు వెళ్లే టైం అవుతుంది, మనం వెళ్ళాలి. నాగభూషణం లేకుండా ఎలా వెళ్తాం చారుకేశ? ఆయనకి తెలుసు కదా, ఏదో అలా కోర్టుకు వస్తారు. ముందు మనం వెళ్దాం, పదండి. రండి. అమ్మా శశి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కోర్టుకి. నువ్వెందుకమ్మా? చాణక్యబాబు, దివ్య, చారుకేశ ఉన్నారు కదా. ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు పక్కనే ఉన్నారు, స్టేషన్ లో ఉన్నప్పుడు పక్కనే ఉన్నారు. ఇప్పుడు కోర్టులో కూడా పక్కనే ఉంటారు. దగ్గరుండి జైలుకి పంపించేస్తారు. లేదమ్మా, అభిని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. నాకు నమ్మకం లేదు. నా భర్త కోసం నేనే వెళ్తాను. వద్దమ్మా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఎటు వెళ్లకు. అక్కడ ఆయన జైలుకు వెళ్తుంటే నేను ఇంట్లో కూర్చోవాలా? అభికి శిక్ష పడదమ్మా. దివ్యను నమ్ము.
తన వల్లే కదా ఆయన స్టేషన్కి వెళ్ళింది. అభి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే దివ్య చూస్తూ ఊరుకోదమ్మా. నిన్న రాత్రి నీకు మాట కూడా ఇచ్చింది కదా. మాటలు ఎన్నైనా చెప్తారు, తీరా ఆయన జైలుకి వెళ్ళాక ఐఎమ్ సారీ అంటారు. దివ్య అలాంటిది కాదమ్మా. ప్రాణం పోయినా మాట తప్పదు. నా భర్తను లోపలికి పంపించి తన భర్తతో బయట తిరుగుతుంది. అలాంటి దాని మాటలు నేను నమ్మాలా? పోనీ మీ అన్నయ్యనైనా నమ్మమ్మా. తను నీ గురించే కదా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు నాకెవరి మీద నమ్మకం లేదు. నా భర్తని నేనే కాపాడుకుంటాను. ఆయన జైలుకు వెళ్తే నేను వెళ్తాను. మా పెళ్లినప్పటి నుంచి ఒక్క రోజు కూడా మేము సంతోషంగా ఉన్నది లేదు. కనీసం జైల్లో అయినా మేము ప్రశాంతంగా కలిసుంటాం. మా మాట వినమ్మా. ఈ ఇంటి కోడలివి నువ్వు జైలుకి వెళ్ళడం ఏంటి? శశినెందుకు ఆపుతున్నారమ్మమ్మా? ఇంతకు ముందు జైలుకెళ్ళినప్పుడు మంగ కూడా వెళ్ళలేదా? జైకి జైల్లో తోడుగా ఉండలేదా? అది వేరు వదనా. ఏది వేరు కాదమ్మా, అన్ని ఒక్కటే. మనం తన భర్తని క్షేమంగా బయటికి తీసుకొస్తామన్న నమ్మకం శశికి లేదు. తనే అభిని కాపాడుకోవాలనుకుంటుంది. కుదరకపోతే కలిసి జైల్లోనే ఉండాలనుకుంటుంది. తప్పేముంది? మధ్యలో మీరు మాట్లాడకండి ప్రసాదు. ఇంకా మాట్లాడేదేమీ లేదమ్మమ్మా. శశి చెప్పిందే కరెక్ట్. తను ఈ టైంలో ఇంట్లో ఉండకూడదు, అభి పక్కనే ఉండాలి. నువ్వు వెళ్ళమ్మా. అమ్మా అమ్మా శశి, శశి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు కోర్టుకి రాకూడదు, సాక్ష్యం చెప్పకూడదు. లేదు మేడం, వాడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు మేడం. ఇక్కడే ఎక్కడో పడుంటాడు. వాడిని చంపి మీకు కాల్ చేస్తాను మేడం. త్వరగా చెయ్యి. హలో మిస్టర్ సింగమనేని చాణుక్య శౌర్య ప్రతాప్. ఎలా ఉన్నావు? చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. మే ఐ హెల్ప్ యూ? బామ్మర్ది బతుకు కోరతాడు అంటారు. ఆ విషయంలో నువ్వు చాలా లక్కీ. నువ్వు చేసిన క్రైమ్ ని నీ బామ్మర్ది తనపై వేసుకున్నాడు. పాపం, జైలుకి వెళ్తాను అని ఊహించి ఉండడు. నా బావని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. సారీ చాణుక్య, ఇట్స్ టూ లేట్. సాక్ష్యం లేదు, చంపేశా. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. హోల్డ్ ఆన్ మిస్టర్ చాణుక్య, నువ్వు నన్నేం చేయలేవు. ఇంకా నేను తలుచుకుంటే నువ్వు మిగలవు. బట్ నా టార్గెట్ నువ్వు కాదు, నీ భార్య బావమరిది. వాళ్ళని ఫినిష్ చేయడమే నా లక్ష్యం. నేనుండగా అది జరగదు. నువ్వుండగానే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జరిపించేది నేనే, కానీ నువ్వు దేన్ని ఆపలేవు. ఆఖరికి నీ బామ్మర్ది జైలుకి వెళ్లడం కూడా.
ఎవరి జైలుకి వెళ్తారో కోర్టులో చూసుకుందాం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు వెర్రి నాగన్న. ఆగరా నా అక్క కొడక. ఇన్స్పెక్టర్, వీడితో 5 minutes మాట్లాడాలి. కాస్త ప్రైవసీ ఇస్తారా? నీతి నిజాయితీకి మారుపేరు వీడు. ఎక్కడికి పారిపోడు. నాది గ్యారంటీ. కానిస్టేబుల్స్, ఏంట్రా వాడు యాక్సిడెంట్ చేస్తే నువ్వు సరెండర్ అయ్యావు? నీ చెల్లెలి కాపురం కోసమా? ఆ ఆర్టిస్ట్ చనిపోతాడు అని తెలియక నేరం ఒప్పుకున్నట్టున్నావు. ఇది ఎక్స్పెక్ట్ చేసే వాణ్ణి లేపేశాను. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళడం గ్యారంటీ. ఏంట్రా చూపు? ఓ, నీ చెల్లెలు నా పిఏ నాగభూషణాన్ని పట్టుకొచ్చి కోర్టులో సరెండర్ చేస్తుంది, నీకు శిక్ష తప్పుతుంది అనుకుంటున్నావా? అది జరగదు. ఆల్రెడీ నా మనుషులు నాగభూషణాన్ని నరికేసే పనిలో ఉన్నారు. నీ చెల్లెలు చారుకేశ ఖాళీ చేతులతో తిరిగొస్తారు. వాళ్ళు నీకు ఎలాంటి హెల్ప్ చేయరు. ఇదంతా నేను నీకు వారసులు ఎవరో తెలియకుండా ఉండటానికి చేశాను. బట్ నా కష్టమంతా వృధా చేశారు. వారసులు ఎవరో మీకు తెలిసిపోయింది. కానీ యాగం జరిపించలేరు. ఎందుకంటే చాణుక్య శశిలు యాగం చెయ్యాలి అంటే వాళ్ళకి మీరు శాపం గురించి చెప్పాలి. ఏ నిజం దాచిపెట్టారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారో ఆ నిజాన్ని మీరు బట్టబయలు చెయ్యాలి. చెయ్యలేరు కదా? అటు యాగం చెయ్యలేరు, ఇటు నువ్వు జైలు శిక్ష నుంచి తప్పించుకోలేవు. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా, పాపం అనిపిస్తుంది. మీ పిన్నిగా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. ఓ పని చేస్తారా? నువ్వు నీ చెల్లి కలిసి నా కాళ్ళు పట్టుకుని తప్పు జరిగింది క్షమించమని వేడుకుంటారా? కాస్తైనా కనుకరిస్తాను. ఎందుకురా నవ్వుతున్నావు? ఆశ ఉండాలి పిన్ని, దురాశ ఉండకూడదు. నువ్వు మొదటి నుంచి ఇంతే అంట కదా, అందరిని వాటికి ఆశపడతావు. దురాశ దుఃఖానికి చేటు అని నీకు తెలీదా పిన్ని? ఏంటే ధైర్యానికి ప్రతిరూపమైన సూర్యదేవర జయసూర్య కొడుకు నేను.
ఆయన నీడని కూడా నువ్వు టచ్ చేయలేకపోయావు. ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం మా అమ్మ అలివేలు మంగ తయారు. అలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన నేను నీ కాళ్ళు పట్టుకుంటానని ఎలా అనుకున్నావు? నేను వాళ్ళనే మట్టి కల్పించానురా పిల్ల కుంక. నువ్వెంతరా? నాన్న కోసం మా అమ్మ ప్రాణత్యాగం చేసింది, నువ్వు చంపలేదు. అందుకే కదా నిన్ను నీ చెల్లెల్ని టార్గెట్ చేశాను. మా అమ్మ ఆశీర్వాదం నాకుంది, నువ్వు ఏం చెయ్యలేవు. చింత చచ్చినా పులుపు చావలేదు. ఇంత జరిగినా నీ పొగరు తగ్గలేదు. అదిగో నీ భార్య వస్తుంది, ఎలా ఓదారుస్తావో ఓదార్చు. అభి, జడ్జిమెంట్ ఇచ్చే లాస్ట్ మినిట్ వరకు నీకు టైం ఇస్తాను. ఆ లోపు నా కాళ్ళు పట్టుకుని బతికిపోతావో లేదా జైలుకి పోతావో నీ ఇష్టం. శశి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా వల్ల కావట్లేదు అభి. నీకేం కాదుగా? నువ్వేం వరి అవ్వకు, నాకేం కాదు. దివ్య ఉంది కదా, మీ అన్నయ్య కూడా ఉన్నాడు. దివ్య వల్ల ఇదంతా. మా అన్నయ్య కూడా ఎందుకు కారణం? వాళ్ళ వల్లే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అభి. లేదు శశి, వాళ్ళేం అనలేదు. ఇది నా సొంత నిర్ణయం, నేనే కావాలని వచ్చాను. నాకు భయం వేస్తుంది అభి. నువ్వు నాకు దూరం అవుతావేమోనని భయంగా ఉంది. భయపడకు శశి, నాకేం కాదు, నువ్వేడవకు. ఎలాగైనా మా బావ బయటపడాలి లాయర్ గారు. డోంట్ వరీ చాణక్య, అతను చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, మర్డర్ చేయబడ్డాడు. అతను దొరికితే కేసు సాల్వ్ అయినట్టే. ఇన్ కేసు నాగభూషణం దొరకకపోతే మా బావకు శిక్ష పడే ప్రమాదం వస్తే నేను సరెండర్ అవుతాను సార్. యాక్సిడెంట్ చేసింది నేనేనని జడ్జి గారి ముందు చెప్తాను. అది ఇంకా ప్రమాదం చాణక్య, నీ లైఫ్ రిస్క్ అవుతుంది. పర్వాలేదు సార్, నా వల్ల నా బావ చెల్లెలు స్ట్రగుల్ అవ్వకూడదు. ప్లీజ్, ఆ సిచ్యువేషన్ వస్తే మీరు నా కోఆపరేట్ చేయండి. నేనే నేరం చేస్తానని జడ్జి గారికి చెప్పండి. ఏంటి చాణక్య, ఎవరైనా కేసు నుంచి తప్పించమని అడుగుతారు, మీరేంటి కేసులో ఇరికించమని అడుగుతున్నారు? ఎందుకంటే నేరం చేసింది నేను కాబట్టి. నా వల్ల నా బావ చెల్లెలు సఫర్ అవ్వకూడదు. దివ్య గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓకే. నాగభూషణాన్ని కోర్టుకు తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించాలని దివ్య ట్రై చేస్తోంది. అది ఎలాగో జరగదు. కేసులో నుంచి అభిని తప్పించి తాను సరెండర్ అవ్వాలని చాణక్య అనుకుంటున్నాడు. అది కూడా జరగకూడదు. అభి జైలుకెళ్ళినా చాణక్య జైలుకెళ్ళినా మీకు బెనిఫిటే కదా మేడం? కాదు, చాణక్య జైలుకి వెళితే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు అనుకుంటారు. అదే అభి జైలుకి వెళితే చెయ్యని తప్పుకు తన భర్తని కష్టాల పాలు చేశారు అని శశి రగిలిపోతుంది. దివ్యపై కోపం పగ పెంచుకుంటుంది. ఆ ఫ్యామిలీ ముక్కలవుతుంది. అది కావాలి నాకు. ఓకే మేడం, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, ఎంత ఫీజు కావాలో తీసుకో, కానీ అభియే జైలుకి వెళ్ళాలి. ఆ 2 జంటలు కోర్టులోనే కొట్టుకు చావాలి, అంతే. అలాగే మేడం.